హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అవని. ఈరోజు సండే కదా, మార్నింగ్ 6 అవుతుంది. మేమైతే ఊరు వెళ్తున్నాం. కానీ మనం ఇంటికి పోతున్నాం. చూడండి, 6 అవుతుంది టైం. ఇప్పుడు బయలుదేరుతున్నాం. ఏ టైం రీచ్ అవుతాం అనే జర్నీ కంటిన్యూ అయితే చూస్తూ ఉండండి. ఉప్పల్ బస్ స్టాండ్కి వచ్చాం ఫ్రెండ్స్. కానీ బస్సులు అయితే రాలే, వచ్చినాయి కానీ ఫుల్ రష్ ఉన్నారు అసలు. వెయిటింగ్. ఈ పాటికి చాలా దూరం వెళ్తాం మేము వచ్చిన టైంకి. మేము 6కి బస్ స్టాప్కి వస్తే 6:40కి బస్ వచ్చిందండి. అది బయలుదేరేసే వరకు 6:50 అయింది. ఇంకా 6:50కి స్టార్ట్ అయితే 9:40 9:10 వరకు దించిండండి బస్ స్టాప్లో. హన్మకొండ బస్ స్టాండ్లో, హైదరాబాద్ నుండి హన్మకొండ బస్ స్టాప్ అన్నట్టు. ఇంకా అన్నయ్య అయితే కొద్దిసేపు పడుకున్నాడు మంచిగా. 10:30కి అట్లేమో లేచిండు. పక్కన ఆంటీ పడుకుంటే ఆంటీని అమ్మమ్మ అమ్మమ్మ అని చూపిస్తూ ఉన్నాడు. అమ్మమ్మ మీదకి అన్నయ్య అంటే ఆంటీని చూపిస్తూ ఉన్నాడు. చాలా రష్ ఉండే, చాలా బస్సులు వచ్చిపోయినాయి కానీ మస్తు రష్ ఉండే, ఎక్కలేదు. ఈ ఒక్క బస్సు ఫ్రీగా వచ్చింది, ఇందులో ఎక్కేసినాం అనమాట. ఇక లాస్ట్ డిలక్స్ బస్కి వస్తా అని ఫిక్స్ అయినా, అంతలోనే ఈ ఫ్రీ బస్ వచ్చింది, ఎక్స్ప్రెస్ బస్సు. ఫ్రీ టికెట్, ఇక్కడ వరకు ఇంటి వరకు ఫ్రీగా వచ్చేసిన అన్నమాట. ఇది లాస్ట్కి ఇంకో 1 అవర్ అయితే దిగుతామనగా లేచిండు కన్నయ్య. హన్మకొండలు దిగుతామనగా ఇక ఆడుకుంటా ఉన్నట్ల కన్నయ్యతోని. ఇదేమో హన్మకొండలో దిగిన పర్కాలు రావడానికి బస్ ఎక్కిన అన్నమాట. అప్పుడు తీసిన వీడియో ఇది. పర్కాలకు వచ్చినాం ఫ్రెండ్స్. ఇప్పుడే పొద్దున 6:30 బయలుదేరితే ఇప్పుడు ఎంత 11 అవుతుంది. 11 గంటలకు వచ్చిన పర్కాలకి ఇంటికి పోయేసరికి 12 అవుతుంది. ఇక ఆటోలో కూర్చున్నాం ఫ్రెండ్స్. ఈ ఆటో కొంచెం రిపేర్ ఉంటుంది. మా అమ్మదేమో కూరగాయలు తీసుకుంటారు. హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్. మేము ఈరోజు మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాం అన్నమాట. సమ్మర్ హాలిడేస్. మార్నింగ్ మేము హైదరాబాద్ నుండి వచ్చినాం. మా అమ్మ వాళ్ళు ఇక్కడ పర్కర్ దగ్గర జిగేపేట అన్నట్టు. మార్నింగ్ 6 గంటలకు బయలుదేరినాం. నేను బస్ స్టాండ్కి వెళ్ళేసరికి 10 మినిట్స్ అట్లా అయింది. బస్ వచ్చేసి 6:40 అయింది. ఇక్కడ 6:40కి ఎక్కితే అది హన్మకొండలో 9:40కి దించింది. 9:40 నుండి ఇక పర్కాలకు, హన్మకొండ నుండి పర్కాలకు వచ్చేవరకు 11 అయింది. 11 ఆటో ఎక్కితే ఆయన రిపేర్ కోసం అని చేయగా 12:30 1 అయింది. ఇంకా ఫైనల్ ఇంటికి వచ్చేసరికి 1:30 అయింది. మాకు అన్నయ్య ఆడుకుంటా అన్నయ్య వాళ్ళ అమ్మతో ఇంట్లో. ఇది అండి. ఇంకా మా అమ్మ మా కన్నయ్య కోసం ఏమన్నా చూపిస్తారు చూడండి. అగో కూలర్ కొన్నది కన్నయ్య కోసం వాళ్ళ అమ్మమ్మ. ఇది మేము తెచ్చిన లగేజ్ అంత. ఇది ఇప్పుడు ఇవన్నీ నీట్గా సర్దుకొని లంచ్ చేయాలి. గడ్డి నాన్న, గడ్డి అదేవర్దే దుడ్డే కన్నయ్య, మనదా? ఏదమ్మ ఇగో గడ్డి, దానికి గడ్డి వేస్తావా నువ్వు? దాని మేతేది గడ్డి వేస్తావా? వెయ్యే. అబ్బో పట్టుకో, నువ్వు వేస్తావా దూడకి? వెయ్యి. అరే తింటా. అజ్జో కింద వేసిన మరి బంగారి. ఇక్కడ హాయ్ చెప్పు. అమ్మమ్మ మనవాడు బాగా ఆట ఆడుకుంటున్నారు ఇద్దరు. కానీ వేస్తాంది అమ్మమ్మ. అచ్చో గడేసిందానే, తీసుకురా పో. అమ్మమ్మకి ఎత్తలేదు కదా కన్నయ్య. కూర్చోరాడ, కూర్చోవే. మధ్యాహ్నం వచ్చాం కదండి ఇంటికి. వచ్చినాక వంట చేసుకొని తిని లగేజ్ ఉండే కదా అంతా ఇక సర్ది పెట్టుకునే వరకు టైం అయిపోయింది. సాయంత్రం అట్లా కన్నయ్యతో టైం స్పెండ్ చేసాము. ఫ్రెష్ అప్ అయ్యేసి డిన్నర్ చేసేసాము. పప్పు కర్రీ వండింది అమ్మ, తినేసాము. ఇప్పుడైతే పడుకుంటున్నాము. సమ్మర్ వచ్చింది కదండి, మంచి ఊళ్ళల్లో బయట పడుకుంటారు. మంచిగా ఉంటాయి, ప్రశాంతంగా చల్ల చల్లగా ఉంటుంది గాలి.
చూడండి మా అమ్మని కానీ ఏం చేస్తాలో చూపిస్తాను. పడుకుంటాను మా కన్నయ్య. కాదొంగనే ఇప్పుడు వండేది అంతే అండి. ఇక్కడికి వస్తే అస్సలు పడుకోడు. అది హైదరాబాద్లో ఉన్నప్పుడు అయితే ఇంకా 7:30 వరకే తినిపించేసి ఫ్రెషప్ చేపిస్తే పడుకుంటాడు 8:30 వరకే. ఇక్కడ వచ్చిందంటే మా అమ్మతో ఆడుతూనే ఉంటాడు. అది పడుకునేదాకా ఆడుతూనే ఉంటాడు. 10-11 అయినా అస్సలే పడుకోడు. ఇప్పుడైనా మెల్లగా అటు ఇటు చేసి పడుకోబెట్టి మేము పడుకోవాలి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ. ఓకే అండి, బాయ్, గుడ్ నైట్, ఐ లవ్ యూ, బాయ్ బాయ్.